చలి ఎక్కువ ఉంటుందేమో, అంటే ఎడారి దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఒక పక్క సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉండి కూడా ఏం యూజ్ లేదు, అంత చలి ఉంది. ఇవన్నీ ఎగ్స్ చూడండి, ఏమన్నా ఈ ఎగ్స్ అట్నే ఇంకా బ్రెడ్ వేసుకుని పీనట్ బటర్ ఉంది, తిందామా అని ఆలోచిస్తున్నా. ఒక సెకండ్ మీకు ఫ్రూట్స్ ఏమైనా చూపిస్తాడండి. ఇవి వచ్చేసి మామిడి పండ్లు. పోయింది ఇది మామిడి పండ్లు చూడండి, ఎనీ సీజన్ ఇక్కడ మామిడి పండ్లు ఉంటాయి. ఏ సీజన్ చూసుకో మామిడి పండ్లు లేనిది ఉండనే ఉండదు, ఎప్పుడు చూసినా ఉంటాయి. ఇక్కడ రేట్ ఒక్కటే భయంకరంగా ఉంది. ఇంకా ఇక్కడ పెద్ద మామిడి పండ్లు ఉన్నాయి. ఇవి చూడండి, ఇది వచ్చేసి 2-3 దినాలు ఉంది దగ్గర కేజీ 1000 రూపాయలు అనుకోరు. ఇంకా అంతే కదా, ఉన్నది చెప్దామనేసి నేను ఉన్నది మాట్లాడుతున్నా మీకు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్. కువైట్ లో ఇలా డ్యూటీలు తక్కువ ఉన్న ఇల్లులు చాలా తక్కువ అయితే ఉంటాయి. 100లో 75% అనుకో నాకు తెలిసినంతలో. కొంచెం పని ఎక్కువ, అంటే పని ఉండి కొంచెం పని తక్కువ ఉండి అట్లా ఉంటుంది. 25 మెంబర్స్ కొంచెం హ్యాపీగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఫీల్ ఉండదు, అలా ఉండదు. నాకైతే అసలు మా కోవిడ్ నుంచి స్ట్రెస్ ఫీల్ ఉండదు. మా రూమ్ లో ఉంటుంది అనమాట నాకు స్ట్రెస్ ఫీల్. ఇంకొకటి వస్తే దాదాపు మీకు చూపిస్తలే, ఇంకా వాడు వచ్చిన తర్వాత ఎలా ఉండదు. పెట్టేసిన మొత్తం ఫ్రిడ్జ్ లోపల. చూడండి చేపలు అనమాట, చేపలు. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఇంకా ఈ స్కూల్ లేనప్పుడు నుంచి ఇంకా పొద్దున్నే లేట్గా లేస్తున్నాను అనమాట. ఇంకా మా మేడం ఎవరైనా కాల్ చేస్తేనే లేస్తున్నా. ఇప్పుడు నా మా మేడం కాల్ చేసింది అనమాట, బయట ఫుడ్ వచ్చింది మీకు పోయి తెచ్చుకోపోని చెప్పి. అంటే మా తాము వచ్చింది తెచ్చుకోపోని చెప్పింది, తెచ్చేసుకున్నా. ఇదే మా అమ్మతాం. మా ఫ్రెండ్ గారు చేసి డ్యూటీకి వెళ్ళినమాట, ఇంకా రాలేవాడు. వాడు రాగానే వానికి ఒకటి నాకు ఒకటి వచ్చింది. ఆలు పరోటానే సేమ్ తినడమే. చూడండి పైన తగులుతుంది, అడ్జస్ట్ ఉండదు రూమ్లో. ఇది కొంచెం హైట్ లేవు మాకు బెడ్లు. ఇంకొని గూని వచ్చేస్తుంది. నిన్న మొత్తం నడి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేస్తుంది. పైన నిలబడుకున్నా తగులుతుంది. మా ఫ్రెండ్ ఏమో వస్తాను డ్యూటీకి పోయి. వానికేమో డ్యూటీ పడ్డది, నాకేమో స్కూల్ హాలిడేస్ 1 వీక్. మనం 3 కులంగా మంచి తిండి తినడమే అంతే. ఇది చూడండి 3 ఎట వేశారు. వచ్చేసాడు డ్యూటీగా. ఒకరు పోయి ఇలా ఆలు పరోటా. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్, ఆలు పరోటా. సూపర్ ఉంటుంది టేస్ట్, చూసుకొని అట్లా ఉంది. కానీ బాబా కాలుతుంది. ఇప్పుడు వచ్చింది ఇది. బిస్మిల్లా. తినేసి ఇంకా ఏం డ్యూటీ చెప్తారో చూద్దాం. ఓకే అనుకుంటానే ఉన్నా, ఏంది బా 11 అయింది ఇంకా కాలు రాలేదు అనుకుంటారా. సడన్గా మా వీడియో చేసింది. సేమ్ బయట అగ్రా వచ్చి తీసుకున్నా ఆర్డర్ పొద్దున తీసుకురా. అదే డైట్ ఫుడ్ అయిపోయింది తీసేసుకున్నా ఆర్డర్. డైట్ ఫుడ్ అనమాట మా బాబాకి. ఇది డైలీ వచ్చాను 11 గంటల ఎగ్జాక్ట్గా ఇంట్లో ఇచ్చేయాలంటే. ఇప్పుడే మా బాబా కూడా ఖాళీ చేసిండు. ముందు మా మేడం, మళ్ళీ మా బాబా. ఆర్డర్ చూద్దాం ఏం ఆర్డర్ వచ్చిందో. అది చూసా. ఓకే ఇదేదో వచ్చింది మా బాబాకి, మంచిగా పడుకొని. ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. మార్నింగ్ నుంచి అసలు డ్యూటీ వల్ల ఏం పర్లేదు అనమాట. మా ఫ్రెండ్ గారు ఏమో స్కూల్ డ్యూటీ ఎందుకు పోయి ఇచ్చిండు, నాకైతే ఏం పర్లేదు, ఖాళీగానే ఉన్నా. ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ ఇప్పుడు వచ్చింది అనమాట. చూపిస్తుండే ఫ్రెష్గా వచ్చింది. ఇవి వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ గారికి ఆకులు, ఇవి చికెను, ఇంకా రైస్ నాకు ఒకటి, మా ఫ్రెండ్ గారికి ఒకటి. ప్రజెంట్ అయితే ఇదే అనమాట ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. అండ్ అలానే 2 కూల్ డ్రింక్స్ వచ్చినాయి, సేమ్ బ్రాండ్ ఏదో ఒకట్లే. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. ఒక చికెన్ ముక్క పెట్టుకున్నా, ఒక ఆలు పెట్టుకున్నా, అంతే అనమాట. ఇది కొంచెం లైక్ చేస్తా, పెద్ద ఆకలిగా కూడా ఏం లేదు. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇంక ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో చికెన్ అనేది ఇంకా డైలీ ఫుడ్ లెక్కనే. చికెన్ లేని రోజు ఉండదు ఇలా. చికెన్ ఎంత చికెన్ లవర్లాగైనా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చికెన్ తిని బోర్ కొట్టేస్తుంది, అట్లా ఉంటుంది. బిస్మిల్లా. ఇది తినేసుకోగలుగుతాం. ఓకే ప్రెసెంట్ అయితే జాకెట్ వేసుకున్నాను అనమాట. జాకెట్ వేసుకొని జమ్యాకి వెళ్తున్నా. ఇంకా మార్నింగ్ నుంచి డ్యూటీ అందుకు ఏం పర్లే. నేను కూడా వెళ్ళి గుడ్లు అందుకు కొనుకొచ్చుకుందామని వెళ్తున్నాను నడుచుకుంటూ. అమ్మా భయంకరంగా ఉంది బయట చలికి ప్లస్ గాలి చూడండి, భయంకరమైన గాలి పెడుతుంది. అమ్మో దేవుడా, చూడండి గాలి, భయంకరమైన గాలి, చలితో చంపుతుంది. కువైట్లో చలి మామూలుగా లేదు. ఇక్కడ మాకు ఇక్కడ ఇటు ఉందంటే, ఇక్కడ సౌదీ బార్డర్ సైడు అటు సైడ్ ఇంకా చలి ఎక్కువ ఉంటుందేమో, అంటే ఎడారి దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఒక పక్క సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉండి కూడా ఏం యూజ్ లేదు, అంత చలి ఉంది.
గుండెకాయ డ్యాన్స్ ఇస్తుంటుంది దేవుడా. బాబోయ్ చలి ఎట్టుంటుంది అనిపిస్తుంది మీకు. ఇక్కడ ఎటుంటే అమెరికాలో వాళ్ళు ఎట్టుంటారో చలికి అర్థమవుతలేదు నిజంగా గైస్. గల్ఫ్ కంట్రీస్లో చలి మామూలుగా లేదు. గుండెకాయ డ్యాన్స్ ఇస్తాను నాకైతే. అవి చూడండి రేయి చెట్లు, రేయి వాళ్ళు చూడండి కాస్తున్నాయి. అయ్యో మామూలు ఉండదు రేయి చెట్లతో. చలో జమే దగ్గరికి వెళ్ళి కలుద్దాం. సెల్ కూడా జేబులో ఉట్టుకోవాలి, చలి చంపుతుంది. వచ్చేసిన జమే దగ్గర కూడా ఎగ్స్ వచ్చేసి లాస్ట్లో ఉంటాయి. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోవాలని ఏం అర్థమవుతలేదు. ఫ్రూట్స్ ఏం కొనుగోలు అవుతలేదు. జస్ట్ అయితే ఓన్లీ ఎగ్సే తీసుకుంటా. అమ్మయ్య వచ్చినాయి లేదు కూడా పెద్ద బాక్స్లో. ఈ పెద్ద బాక్స్లు ఉండవు అనమాట, ఎప్పుడు వచ్చిన చిన్న బాక్స్లు ఉంటాయి. బాగా గుడ్లు కూడా దీని లోపల చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ తీసేసుకుంటున్నా. ఇవన్నీ ఎగ్స్ చూడండి, ఏమన్నా ఉన్నాయి ఎగ్స్. అట్నే ఇంకా బ్రెడ్ వేసుకుని పీనట్ బటర్ ఉంది, తిందామా అని ఆలోచిస్తున్నా. బ్రెడ్ కూడా తీసుకుందామా? మనం తీసుకున్న బ్రెడ్ అనవసరంగా పడేసిన, తినాలి ఏం లే. బ్రెడ్ కూడా పెట్టేసుకుందాం ఒకటి అంతే. ఇవి తీసేసుకొని వెళ్ళిపోడే. బిల్లేసి ఇవి చూడండి ఆకుకూరలన్నీ చలికి తగ్గించారు మొత్తం. ఇట్లుంటాయి ఆకుకూరలన్నీ, ఏమన్నా ఆకుకూరలా. మామిడి పండ్లు ఉన్నాయిడా, మామిడి పండ్లు వచ్చినాయి గైస్, బాగున్నాయి మామిడి పండ్లు చూసేకి. ఒక సెకండ్ మీకు ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో చూసాడండి. ఇవి వచ్చేసి మామిడి పండ్లు. పోయింది, ఇది బాగుంది. మామిడి పండ్లు రేట్లు ఎంత ఉన్నాయి చూపిస్తారు రండి. ఇక ఉంటాయి మామిడి పండ్లు, పిక్చర్ రేట్లు ఉంటాయి. పైనాపిల్, ఇది మామిడి పండ్లు చూడండి. ఎనీ సీజన్ ఇక్కడ మామిడి పండ్లు ఉంటాయి. ఏ సీజన్ చూసుకో మామిడి పండ్లు లేనిది ఉండనే ఉండదు, ఎప్పుడు చూసే ఉంటాయి ఇక్కడ. రేట్ ఒక్కటే భయంకరంగా ఉంది. దినార 650 అంటే దగ్గర దగ్గర 500 ఈజీగా పెట్టుకోవచ్చు. దగ్గర దగ్గర 400 అట్లా వస్తుంది అనుకోండి, సంథింగ్. అది అంత ఉన్నాయి రేట్లు అవి. ఇంకా ఇక్కడ పెద్ద మామిడి పండ్లు ఉన్నాయి. ఇవి చూడండి, ఇది వచ్చేసి 2-3 దినాలు ఉంది. దగ్గర దగ్గర కేజీ 1000 రూపాయలు అనుకోరు, ఇంకా కొంచెం అటు ఇటు. ఇంకా ఇక్కడ రేట్ ఏది ఎక్కువ ఉంటుంది అంటే అది ఉంటుంది పొప్పాయ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి టెంకాయలు వచ్చేసి టెంకాయలు అనమాట. టెంకాయ మన ఇండియాలో మనం గుళ్ళో దేవుళ్ళో కొడతాం కదా టెంకాయలు, అలాంటివి. ఈ టెంకాయ వచ్చేసి 275 ఫీల్స్ ఉంది. ఈ టెంకాయ వచ్చేసి 275 ఫీల్స్ ఉంది. 275 అంటే దగ్గర దగ్గర 90 రూపాయలు అంతేనా? 90 రూపాయలు వేసుకోవచ్చు, 80-90. కరేపాకు చూడండి, ఇది వచ్చేసి కరేపాకు నా రేట్ అంతే ఉంది. ఈ కరేపాకు, ఈ 4 రెమ్మల కరేపాకు అంతే రేట్ ఉంది మామూలుగా. ఇది వచ్చేసి ఇది పైనాపిలే, ఓపెన్ చేసినారు మొత్తం. దినార్ 350 ఫీల్స్ అంటే దగ్గర దగ్గర 400 రూపాయలు ఈ పైనాపిల్. ఓడి అమ్మ, కొనని ఎటున్నాయి రేట్లు, మామూలుగా లేవు. చలో ప్రజెంట్ అయితే మనం తీసేసుకొని వెళ్ళిపోదాం. పోయి బిల్లు వేయించేసుకొని, మనం కొన్నది ఇదే, పోయి బిల్లు వేయాలి. బిల్లు వేయించి బెడ కలుద్దాం. సీతాఫలం కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సీతాఫలం కూడా రేట్లు చూడండి ఎట్టున్నాయో. 2 దినార్ల 950 ఫీల్స్ అంటే 800 నుంచి 900 రూపాయలు. సీతాఫలం కూడా కేజీ. ప్రజెంట్ అయితే బిల్లు వేయాలి. మనం తీసుకుని ఉండే దినార్ 400 ఫీల్స్ అంటే దగ్గర దగ్గర 400 రూపాయలు. తీసేసుకున్నా అన్నీ, వెళ్ళిపోతున్నా. అమ్మ భయంకరంగా తోలుతుంది బయట గాలి, ఈదర గాలి భయంకరంగా ఉంది అనమాట. నిజంగా మామూలు లేదు. అతను ఇదే ఎక్స్చేంజ్ చేస్తారు కదా మనీ, అతనులే బో పద్దని నేను ఎందుకు వచ్చినా చుక్కలు పడుతున్నాయంట చలికి. చూడండి గాలి ఎట్లా పెడుతుందో, మొత్తం ఈదర గాలి. యాడ చూసినా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటే దుప్పటి కప్పుకొని మళ్ళా మళ్ళా అంతే. ఇక్కడ చూడండి మీకు ఒక స్పోర్ట్స్ కార్ చూపిస్తా. ఒక స్పోర్ట్స్ కార్ ఉంటుంది అనమాట. రప్పని వెళ్ళిపోతుంది. ఒకసారి నా కళ ముందర వెళ్ళిపోయాడు, రప్పని వెళ్ళిపోయాడు. ఇది టెంట్ లోపల ఉంటుంది. ఒక్కోసారి అయితే ఆ కార్నర్ పార్క్ చేస్తాడు బండి. అక్కడ చూడండి ల్యాండ్ క్రూజర్ ఉంది. అవల ల్యాండ్ క్రూజర్, ఇవాళ స్పోర్ట్స్ కార్. ఇది సూపర్ ఉంటుంది బండి.
స్పోర్ట్స్ కార్ ఎవడో కోవిడ్ ప్రకాశం మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి నేనే ఆపేసిన. చలో ప్రజెంట్ అయితే రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. బాగుంటుంది అనమాట మా ఏరియా మొత్తం. చూడండి, నేను మా జమియా దగ్గర నడుచుకుంటూ వెళ్తా కదా, ఇదంతా భలే ఉంటుంది, మొత్తం గ్రీనరీతో సూపర్గా ఉంటుంది. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఇలా తింటా ఉండాలన్నమాట తెచ్చుకొని. ఎందుకంటే నేను ఎక్కువ గుడ్లు ఎందుకు తింటా అంటే, మార్నింగ్ యాక్చువల్గా అయితే కనుక రోజు 2 అయినా కానీ, లేని రోజు 4. యాక్చువల్ అయితే పొద్దున్న 2 నైట్ 2 తింటా, పక్కా తింటా. దాంతోపాటు ఖర్జూరాలు తింటా. ఎందుకంటే ఇంక ఇలా సరైన ఫుడ్ తిండి ఉండదు, ఆ తిండి మనకి ఇష్టం ఉండదు. ఒక్కోసారి ఆ ఫుడ్ తినలేము, ఇవి తింటే కవర్ అయిపోతూ ఉంటుంది అంతే. చాలా తగ్గిపోయినా నేను. ఇండియాలో ఉన్నప్పుడు బాగున్నా కానీ జిమ్ము చేసుకుంటా. ఈ ఫుడ్కు వాళ్ళు ఇచ్చే డైలీ చికెన్ ఆ చికెన్ టేస్ట్ ఉండదు, సప్పిడిగా. అంతే ఏం చేద్దాం. కొందరు బాగా తింటారు, ఎట్టున్నా తింటారు. నేను కొంచెం టేస్ట్ లేనిది ఇంకా తినేదే కొంచెం, అది ఇంకా టేస్ట్ వాళ్ళకపోతే ఇంకా అస్సలు తినలేను. అటగా ఏం చేద్దాం, అలా సాగిపోతుంది. మార్నింగ్ నుంచి ఇప్పుడు పడ్డదనమాట డ్యూటీ. ఈయనైతే హుడీల మీద హుడీలు మాడుస్తున్నా, ఎందుకంటే కొంచెం చలిగా అనమాట. ముందు వేసుకున్న హుడీ వచ్చేసి ఇంకా లోపల షర్ట్ అనుకునేది 2 ఇప్పడంలో మళ్ళీ ఇది ఉంటే ఇది వేసుకున్నాను అనమాట. బ్లాక్ మొత్తం బాగుంటుంది, పాయింట్కి ఇది మ్యాచింగ్ అయింది అనేసి. అలా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారనేసి చెప్తున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ మా బాబా బట్టలు అనమాట ల్యాండ్రీ గీనికి వెళ్తున్నా. మనకు మార్నింగ్ నుంచి పడ్డ డ్యూటీ ఇదే. 10 నుంచి అసలు కారే స్టార్ట్ చేయలే, ఇప్పుడు స్టార్ట్ చేసిన. టైం చూసుకుంటే 6 బండి హీట్ కాలే, ఇంకా చలికాలం కదా కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్వగానే వెళ్ళిపోదాం. మార్నింగ్ నుంచి చూడండి, యాక్చువల్గా ఇలా కోవిడ్ ఇల్లు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నిజంగా ఉన్నది ముఖం మీద మాట్లాడుతున్నా, మీరు ఏమన్నా అనుకోండి. ఇంకా అంతే కదా, ఉన్నది చెప్దాం అనేసి నేను ఉన్నది మాట్లాడుతున్నా మీకు కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. కువైట్లో ఇలా డ్యూటీలు తక్కువ ఉన్న ఇల్లులు చాలా తక్కువ అయితే ఉంటాయి, చాలా రేర్గా అయితే ఉంటాయి. అందులో మైల్ ఒకటి. సో ఇలా అనమాట. 10 నుంచి అసలు స్టార్టే చేయలే కారు, ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఎగ్జాక్ట్గా 6 గంటలప్పుడు స్టార్ట్ చేసిన కారు. 10 నుంచి నేను చేసిన పని ఏంటంటే 2 ఆర్డర్లు వచ్చినాయి అనమాట. బేటకి మమ్మీని కాల్ చేసింది, తెచ్చి లోపల పెట్టని చెప్పి అవి పెట్టినా అంతే. మళ్ళీ నేనే జమ ఇచ్చిన. సో అప్పుడప్పుడు ఇలా ఉంటుంది అనమాట కొన్ని ఇల్లులు. సో ఇలాంటివన్నీ ఇక్కడ కామన్. ఒక చోట పని ఎక్కువ ఉంటుంది, ఒక చోట పని తక్కువ ఉంటుంది. మీరు వచ్చి ఇంటిని బట్టి అయితే ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మీకు ఒకటి చెప్తా చూడండి, యాక్చువల్గా ఇక్కడ 100లో 75% అనుకో నాకు తెలిసినంతలో కొంచెం పని ఎక్కువ, అంటే పని ఉండి కొంచెం పని తక్కువ ఉండి అట్లా ఉంటుంది. ఇంకా 25 మెంబర్స్ కొంచెం హ్యాపీగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఫీల్ ఉండదు, అలా ఉండదు. నాకైతే అసలు మా కోవిడ్ నుంచి స్ట్రెస్ ఫీల్ ఉండదు. మా ఇంట్లో మా రూమ్లో ఉంటుంది అనమాట నాకు స్ట్రెస్ ఫీల్. ఇంకొకటి వస్తే ఎంత తలలో మీకు చూపిస్తలే, ఇంకా వాడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. అండ్ అందులో మా ఏరియా అనేది బాగుంటుంది అనమాట. మా ఏరియాలో కొంచెం మనుషులందరూ, కోవిడ్ వాళ్ళందరూ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగా మాట్లాడతారు. మా ఏరియాలో చెప్పిన ఆ లాస్ట్ ఇంట్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒకతను. 40, ఒకతను 20, ఒకతను 18. అదే ఇంట్లో నేను 3 డ్రైవర్లు అట్లా ఉన్నారనమాట. ఏమంటే ఆ ఇంట్లోంచి ఇబ్బంది అనే ఫీల్ ఉండకపోతే, ఎవరైనా గిరిగిరి అనేది లేకపోతే ఎన్ని సంవత్సరాలు పని చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాగాలేకపోతే కనుక ఏం చేస్తారు, వచ్చినందుకు ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు చేసుకుంటే మనం వచ్చిన ఆ అప్పు గిప్పు లేక మనం ఏ పని మీద వచ్చింటామో ఆ అమౌంట్ అన్నా కొంచెం అన్నా సేవ్ చేసుకొని ఒక 2 years కష్టపడి బాగాలేకుండా వెళ్తే కనుక ఆ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మళ్ళీ మనం వేరే ఇంటికి వచ్చిన తర్వాత అట్లా మ్యాక్సిమం. అందుకనే చెప్పేది, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వీసాలు తీసుకొని రాకండి. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు తీస్తేనే రండి, బాగుంటుంది. ఓకే, దీని గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే అది ఇచ్చేసేద్దాం, బండి హీట్ అవ్వగానే. ఓకే, వచ్చేసిన ల్యాండ్రీ షాప్ దగ్గరికి. ఇది ఇచ్చేసి వెళ్తే పని అయిపోతుంది అంతే. ఓకే, అయిపోయింది. ప్రజెంట్ అయితే వెళ్ళిపోవడం ఇంటికి. ఇంకా ఇచ్చేసి వెళ్తున్నా ఇంటికి. అడిగి మా బాబా కూడా వచ్చిండు అనమాట. ఇవి నేను ల్యాండ్రీ ఇవి ఇచ్చింది, నీకు ఇచ్చిందా అయిపోయి వచ్చిండు జీప్ వేసుకొని పెద్ద బండి. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అయిపోయింది, వచ్చేసిన. అడిగి మా బాబా కూడా వచ్చిండు. ఆ ఆర్మీ అమ్మో ఊడిపోయింది. అడిగి అయిపోయి వచ్చిండు అనమాట. దేనికి వచ్చిండో ఫస్ట్ పోయి గుడ్లు ఉడకబెట్టినా. అయిపోయింటాయి 3 గుడ్లు ఉడకబెట్టుకున్నా తిందామనేసి. గుడ్లు రెడీ అయిపోయినాయి, ఇలా చేస్తే అయిపోతుంది. చూద్దాం ఇంకేం డ్యూటీలు పడతాయి, మ్యాక్సిమం ఇంకా పడవు. ఇప్పుడే మా పని మనిషి బయట ఫుడ్ పెట్టింది చూడండి. ఈ 2 కవర్ల ఫుడ్ అనమాట. వెళ్ళలేదు పోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి, చలి చంపుతుంది. జాకెట్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకా అంతే ఎడిగే పశ్చిమ పట్టేసింది. ఇంకా ఒక చేతని పట్టుకోవచ్చా, ఇవి 2 పట్టుకోవచ్చు. ఈ ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చలో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం.
వచ్చినా పెట్టేసిన మొత్తం ఫ్రిడ్జ్ లోపల. ఇది చూడండి చేపలు అన్నమాట. చేపలది అది చేపలు ఫ్రై ఏదో చూసారా అది. చలి సంపూర్తి అసలు చల్లే పెట్టలే బేట. చూసారుగా అలాంటి మంచి చేపలు అనమాట. చాలామంది అవి ఫ్రై చేసుకొని తింటా ఉంటారు. అలాంటివన్నీ మా ఇంట్లో వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అవి యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం నిన్నటివే ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టింది. అవి నిన్నటివే కానీ హీట్ చేసుకొని తినొచ్చు. అవి ఏం కాదు, బాగుంటాయి. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అందరికీ కామనే కాబట్టి తినొచ్చు అవి. సో అలా పెడతా ఉంటారు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో. ఇంకా అలా నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదేనమాట ఇప్పుడు నైట్ ఫుడ్ మనకి. ఇదేదో తెలియదు ఏమొచ్చిందో ఇదంతా. ఇది చూడండి మన ఈ యాక్ కోసం మేము జమియాలు 3 జమియాలు తిరిగినాం. ఈ సెటప్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కానికంట. నాకు వచ్చేసి ఓన్లీ ఈ ప్లేటు ఇవన్నీ షేరింగ్ అంట. ఇవి నాకు చికెన్ ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక బ్రెడ్. ఇది సేమ్ మండియాలో చెనికల కారం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎవరు వచ్చారా డోర్ కొట్టారు. మా అమ్మ ఫుడ్ తెచ్చింది మా కోసం. ఇది ఎవరికి మా? ఇది నాకు. ఇది మా బకారు. హాయ్ అమ్మా. బాయ్ కదమ్మా, హాయ్ అమ్మా. ఇవాళ మన నైట్ ఫుడ్ ఇంత వచ్చింది. ఇంత పెద్ద కంచంకి అయితే వచ్చింది. దీంట్లో ఇది మన ప్లేటు. ఇది మా అమ్మ తెచ్చింది. ఇప్పుడు నాకు మా అమ్మ ఇచ్చింది మళ్ళీ ఎక్స్ట్రా. ఏముందో దీనిలో చూద్దామా? అబ్బో చికెను, రైసు. ఇది ఏందో దీన్ని చూడాలని ఉంది కానీ ఇది ఏంది ఇది? ఇంకా ఇది ఇవాళ మన నైట్ ఫుడ్ అయితే ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి చికెన్ కాదు మటన్. అంటే ఈ ఫుడ్ వచ్చేసి ఇది మా అమ్మకి సపరేట్గా వాళ్ళ సార్ వచ్చేసి ఆర్డర్ పెడతాను అనమాట. అంటే మా అమ్మ కింద ఫ్యామిలీ కదా, సో మా అమ్మ అలా తెచ్చేసి ఉంటుంది ఎక్స్ట్రాగా. ఇది బాగుంటుంది టేస్ట్ ఈ బిర్యానీ. మటన్ స్మెల్ వస్తుంది. ఈ మటన్ మనం తినలేం. మటన్ ముక్కలు ఎన్ని ఉన్నాయన్నీ పక్కన ఏరిపెట్టేసి ఈ చికెన్ దీంట్లో పెట్టుకొని తినేసా. ఈ చికెను ఇది ఉంది కదా, ఈ చట్నీలో అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. ఈ చట్నీ సూపర్ ఉంటుంది. సేమ్ మన ఇండియాలో చెనికల కారం ఉంటుంది చూసినారా, అలా ఉంటుంది. బా సూపర్. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. ఇంకా ఇక్కడితోనే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించిన తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. ఓకే.